నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. భూ వివాదాల్లో ఆడవాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఆడవాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు ఏమి లేవు, కానీ వాళ్ళకు కూడా ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే డీబీసీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా కోర్టులో వాళ్ళు కూడా దావా వేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య భర్త ఆస్తి సంపాదిస్తాడు, మరి ఆస్తి సంపాదించిన మరి భార్య కూడా ఇవ్వాలి కదా. అక్కడ డిస్ప్యూట్స్, ఒకవేళ భార్యాభర్తల మధ్య ప్రాపర్టీలో డిస్ప్యూట్స్ రావచ్చు. అక్కడ చట్టాలు ఆ ప్రకారంగా డీవీసీ ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఆస్తిలో మామూలు చట్టాలంటే ఏం లేవు. మామూలుగా రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ ఎటువంటి చట్టాన్ని రాయలేదు. ఆడైనా మగైనా ఒకటే రాశాడు, చట్టం అందరికీ సమానమే. కాకపోతే ఆడవాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో 2005 యాక్ట్ ప్రకారముగా భార్యాభర్తల మధ్య ఏమన్నా డిస్ప్యూట్స్ జరిగితే అప్పుడు భార్య తనకు ఇవ్వవలసిన వాటా ఇవ్వండి, ఆస్తి ఇవ్వచ్చు అని, నాకు ఈ ల్యాండ్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్య, అప్పుడు మీరు కోర్టులో ఆశ్రయిస్తే మీకు న్యాయం జరిగే ఆస్కారం ఉంది. మామూలుగా అయితే రాదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా భర్త సంపాదించిన ఆస్తిలో మీకు కూడా వాటా ఇవ్వమని మీకు అడిగే అధికారం ఉంది. హక్కే, అధికారం కాదు, మీకు హక్కు ఉంది. మీరు అక్కడ పోరాడండి. దాంట్లో మీకు వచ్చే ఆస్కారం, కానీ అక్కడ మళ్ళీ సపరేట్గా మీకు ఆడవాళ్ళకి సపరేట్గా చట్టాలంటే ఏం లేవు. అలాంటి చట్టాలైతే ఇంకా వేల కోట్ల కేసులు వస్తాయి అక్కడ. అట్లా ఏం రాయలేదు ఆయన. అంబేద్కర్ గారికి అందరికీ సరి సమానంగా రాశారు చట్టంలో. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఆడవాళ్ళకు కూడా భూ వివాదాల్లో ఏమైనా హక్కులు వస్తాయా? హక్కులు వస్తాయి. ఏ రకంగా వస్తాయంటే, మీరు వివాహం చేసుకుంటారు, ఇద్దరి మధ్య ఏదో రకంగా గొడవ వస్తుంది. గొడవ ఎక్కడ వస్తుంది? ఎప్పుడుగా ఆస్తుల దగ్గరే వస్తాయి. వాడు అంటాడు, నీ పేరు నేను ప్రాపర్టీ రాయను అంటాడు. మా అమ్మ నాన్న పేరు మీద రాస్తా, నీకు నేను ఆస్తి రాయను అనేవాళ్ళు ఉంటారు, ఆస్తి రాసేవాళ్ళు ఉంటారు. రెండు రకాల పద్ధతులు ఉంటారు. ఎవడైతే భర్త భార్యకి ఆస్తి రాయడో అప్పుడు ఆవిడ డైరెక్ట్గా కోర్టుని ఆశ్రయించవచ్చు. అది కూడా డీబీసీ యాక్ట్ ప్రకారంగానే ఆశ్రయించవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారమే మీరు కనుక కోర్టులో కనుక పోరాడితే మీకు ఆస్తిలో వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. కాబట్టి వివాదాల్లో వచ్చిన భూ వివాదాలు ఆడవాళ్ళకు కూడా చట్టాలు ఏమన్నా అంటే స్పెషల్ చట్టాలంటే ఏం లేవు. చట్టం అంటే ఈ రకమే యాక్ట్ 2005 యాక్ట్, అది ఒక చట్టం. ఆ చట్టం ప్రకారంగా మీరు పోరాడండి, మీకు ఆస్కారం వచ్చే ఆస్కారం అయితే ఉంది. నమస్కారం.